Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, Breast Surgery, Lip, Chin and Nose Correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. ఆర్టీసీ కార్మిక లోకంలో తీరని శోకం ముంచుకొచ్చింది. మృత్యువుతో పోరాడి నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కన్నుమూశారు. నిన్న నర్సంపేటలో జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రభుత్వం పోలీసుల తీరుపై మనస్తాపం చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్ గౌడ్ చికిత్స పొందుతూ తుది శ్వాసలిచ్చారు. వరంగల్ ఎంజీఎం నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్లోని కంచన్బాగ్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించినప్పటికీ 80% పైగా కాలిన గాయాలతో ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదు. అర్ధరాత్రి దాటాక సుమారు 2.5 గంటల సమయంలో శంకర్ గౌడ్ మరణించినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే శంకర్ గౌడ్ మృతదేహం ముత్తోజీపేటకు చేరుకుంది. నర్సంపేటలోని ముత్తేజీపేటలో శంకర్ గౌడ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో ఇవాళ నర్సంపేటకు రానున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. శంకర్ గౌడ్ భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు సమస్య పరిష్కారంపై కీలకంగా చర్చించింది కేబినెట్. ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించి సంయమనం పాటించాలని కోరింది. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యల పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో 50% రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా మంత్రి ఉత్తమ్ తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ లో సుమారు 6,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, వాటిని ఎలా ఇవ్వాలన్న దానిపై త్వరలోనే స్పష్టతనిస్తానన్నారు మంత్రులు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, మనం చూస్తున్నాం ఏదైతే ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఇటు శంకర్ గౌడ్ అయితే ఆత్మహత్యానికి పాల్పడి మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో కానివ్వచ్చు, అలాగే ఆర్టీసీ కార్మికుల్లో కూడా తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. సో మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఇటు కుటుంబ సభ్యులు ఈ ఘటనపై ఏమంటున్నారు, ప్రెసెంట్ అసలు వారి ప్రాంతంలో సిచ్యువేషన్ ఎలా ఉందనుకోవచ్చు? ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ముత్తోజీపేటకు శంకర్ గౌడ్ భౌతిక కాయం చేరుకొని ప్రస్తుతం అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక డెడ్ బాడీ రాగానే విషయం తెలుసుకున్న కార్మికులంతా కూడా ముత్తోజీపేటకు క్యూ కడుతున్నారు. మరోవైపు కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కూడా రాబోతున్నారు. దాంతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ముత్తోజీపేటకు వచ్చి శంకర్ గౌడ్ మృతదేహాన్ని నివాళులర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఈ శంకర్ గౌడ్ మృతికి ప్రధాన కారణం ప్రభుత్వం అణచివేత ధోరణి వల్లనే తాను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందంటూ కూడా ప్రతిపక్షాలు ఈరోజు నర్సంపేట బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో ల్యాండ్ ఆర్డర్ స్విచ్చింగ్ తలెత్తకుండా పూర్తిగా నర్సంపేట ఏరియా అంతా కూడా 500 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగుతోంది. త్వరితగతిన అంత్యక్రియలు పూర్తి చేస్తే ఆ లోపల ఆ సెక్రటేరియట్ లోపల మంత్రుల చర్చలు ఉన్నాయి. ఆర్టీసీ సంబంధించిన జాబ్ నేతలతో. దీంతో ఈ పరిస్థితికి కొంత అదుపులోకి వస్తుందని భావిస్తున్నా కూడా ప్రతిపక్షాలు ఇదే అదనుగా భావించి బంద్కు పిలుపునివ్వడము, ఆందోళనకు పిలుపునివ్వడంతో కూడా కొంత నర్సంపేటలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇంకా శంకర్ గౌడ్కు సంబంధించి స్వగ్రామంలో ఖానాపూర్లో తనకి స్థలం లేకపోవడంతో తన అల్లుడు వంశీకి సంబంధించిన అల్లుడి గ్రామంలో ముత్తోజీపేటలో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పడిస్తున్నారు. తన బంధువులంతా కూడా అర్ధరాత్రే ఆ గ్రామానికి చేరుకున్నారు. ఇక తెల్లవారుజామున తన దూర బంధువులు కూడా మరికొద్ది సేపట్లో ముత్తైపేట చేరుకుంటారు. బంధువులందరూ వచ్చిన తర్వాతే అంత్యక్రియలు చేస్తామంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం చర్చలు ముగిసి తమ ప్రతిపాదనని ఆమోదించే వరకు అంత్యక్రియలు చేయొద్దంటూ కూడా ఆర్టీకి సంబంధించినటువంటి కొంతమంది జేఏసీ నేతలు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు అయితే హై అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే వరంగల్ రీజన్ పరిధిలో ఉంటుంది 9 డిపోల లోపల సంపూర్ణ బంద్ పాటిస్తా ఉన్నారు. ఉదయం నుంచి 5 గంటల నుంచే డిపోల వద్ద బైఠాయించి శంకర్ గౌడ్ లా ఎవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ప్రభుత్వంతో కొట్టాడి సాధించుకుంటామంటూ కార్మిక లోకమంతా కూడా గొంతెత్తి చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఈ పరిస్థితిలో ఓవైపు కార్మికులు మృతి చెందడం, మరోవైపు 3వ రోజు సమ్మె కొనసాగుతుండటంతో కూడా
పరిస్థితులు ఎటుదారి తీసేటువంటి ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. మొత్తానికి మరికొద్ది సేపట్లో అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక పోలీసుల పహారా లోపల అంత్యక్రియలు పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ఆర్టీ సంబంధించిన జేఏసీ నేతలు కూడా నర్సంపేట లోపల భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. అక్కడి నుంచి ముత్తైపేట వరకు కూడా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి నివాళులు అర్పిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. శాంతియుతంగా అంత్యక్రియలు పూర్తవ్వాలి. ఆర్టీసీ సంబంధించిన నేతలు కార్మికులకు సంబంధించినటువంటి నిరసన కూడా పూర్తయ్యే విధంగా ప్రస్తుతం పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పడితే చేసిన పరిస్థితి. ఏదేమైనా కార్మిక లోకంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శంకర్ గౌడ్ మృతి తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిస్తే, దీంతో ఈ రోజున ఆర్టీసీ సంబంధించిన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి ప్రకటన వస్తుందని ఆశిస్తూనే శంకర్ గౌడ్ మృతి రోజునే అపాయింట్మెంట్ డే ప్రకటించాలంటూ కూడా ఆర్టీసీ సంబంధించిన జేఏసీ నేతలు కార్మికులు కోరుతున్న పరిస్థితి. మొత్తానికి మరి కాసేపట్లో శంకర్ గౌడ్ అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక దీంతో అటు ప్రతిపక్ష పార్టీల నేతలు రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అయితే ప్రస్తుతం పోలీస్ శాఖ బందోబస్తు నిర్వహిస్తుంది. ఇక దీనికి సంబంధించి కేంద్ర మంత్రి కూడా రాబోతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కూడా అటు కార్మిక లోకంతో శాంతియుతంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే పిలుపునిచ్చిన పరిస్థితి. సో ఓవరాల్ గా మరికొద్ది సేపట్లో శంకర్ గౌడ్ అంత్యక్రియలు ముగియబోతున్నాయి. కార్మికులంతా కూడా ముత్తైపేటకు బాట పడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి కొంత హైటెన్షన్ వాతావరణం అయితే నర్సంపేట వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే వేణు, ఇప్పటికే చూసుకుంటే ఆర్టీసీ కార్మికులకి సంబంధించి ఇటు ప్రభుత్వం కూడా వారితో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఒక కార్మికుడిని కూడా వాళ్ళంతా కోల్పోయారు కాబట్టి దీనిపై కూడా చర్చలు జరుపుతారనుకోవచ్చా? అంటే ఆర్టీసీ కార్మికులు ఇంకా సమ్మెని ఉధృతం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందనుకోవచ్చు? అంటే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడి మొదటిసారి 2019 అక్టోబర్ 5 నుంచి మొదలైనటువంటి అతి సుదీర్ఘమైన సమ్మెలో కూడా రాణిగంజ్ డిపో నుంచి సుధాకర్ గౌడ్ సూసైడ్ చేసుకున్నారు. ఖమ్మం నుంచి ఇదే విధంగా దాదాపు 5గురు ఆత్మహత్యలు చేస్తున్నారు. సో ఆత్మహత్యలతోనే కార్మిక లోకం కూడా కుటుంబాలను కోల్పోతున్నారు. పూర్తిగా శోక సంఘాలు మునగాల్సి వస్తున్నట్టు కూడా కొంత చల్లబడి శాంతియుత నిరసన దిగారు. సో ఈ రోజున కూడా నిండా శంకర్ గౌడ్ సూసైడ్ అటెంప్ట్ చేయడము, అదేవిధంగా భద్రాచలం నల్గొండలో కూడా సూసైడ్ అటెంప్ట్ చేయడంతో ఈ విధంగా సమస్యల కోసమే తాము ఇంత పోరాటం చేస్తుంటే ప్రాణాలు తీసుకుంటే కుటుంబాలు ఆగం అవుతుంటాయి. కాబట్టి ఒక కార్మిక లోకం కూడా శాంతియుతంగా నిరసన చేయాలంటూ వాళ్ళంతా కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. మరోవైపు నిన్న మంత్రులు కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. కేబినెట్ చర్చల తర్వాత ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పొన్నంతో పాటు మిగతా మంత్రులు ప్రకటించారు. దీంతో ఈ రోజున తమకు అనుకూలంగా నిర్ణయం వస్తుందంటూ కూడా కార్మికులు భావిస్తున్నారు. దీంతో ఈరోజు శంకర్ గౌడ్ మృతి కారణంతోనే తనకు సంఘీభావంగా ఈ రోజు నిరసన దీక్షలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక చర్చల తర్వాత కూడా తమకు అనుకూలమైన నిర్ణయం వస్తే సమ్మె ఈ రోజే విరమించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా కార్మికులు చెప్తున్నారు. అయితే యూనియన్లు లేకపోవడము, ఎక్కడికక్కడ డిపోల వారీగా ఆ డిపోలో ఉన్నటువంటి కార్మికులే స్వచ్ఛందంగా సమ్మెకు కొనసాగిస్తుండటంతో ఈ సమ్మెను మానిటర్ చేసేటువంటి వ్యవస్థ లేకపోయింది. దీంతో ఒక నాయకునిపై ఆధారపడి సమ్మె జరగట్లేదు కాబట్టి వ్యక్తిగతంగా వాళ్ళంతా శంకర్ గౌడ్ మృతితో తీవ్రంగా కలిసివేసినటువంటి సిచ్యువేషన్ లో ఈ రోజున కేబినెట్ మంత్రులతోని చర్చల తర్వాత సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా చాలా వరకు కార్మికులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క చర్చల లోపల బట్టి విక్రమకు జరిగే చర్చల లోపల ఎలాంటి ప్రకటన వస్తుందో దాని ఆధారంగా సమ్మె కొనసాగింప లేకుంటే ఈ రోజు ముగింప అనేది కూడా డిసైడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఈ రోజు సాయంత్రం వరకు శాంతియుతంగానే నిరసనలు కొనసాగే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ వేణు.